నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. అమరావతి నిర్మాణానికి టీడీపీ ఎంపీ విరాళం. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ 17కు వాయిదా. ప్రభాస్ రాజాసాబ్ సినిమాపై ఆ వార్తలు ఫేక్, నిర్మాణ సంస్థ. క్యూఆర్ కోడ్తో విద్యుత్ బిల్లు చెల్లింపులు. రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి. ఎన్కేఆర్ 21 ఫస్ట్ లుక్ విడుదల. టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత, అక్టోబర్లో మెగా డిఎస్సీ నిర్వహించాలనే డిమాండ్తో ఆందోళన. హీరోయిన్ అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు, టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు. కుబేరా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ వైరల్. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో జర్నలిస్టులకు తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్ ఛార్జీలలో రాయితీని పెంచాలని, అలాగే శారీరక మానసిక వికలాంగులకు రాయితీని అందించే సౌకర్యాలను పెంచడంతో పాటు దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వికలాంగ ధృవీకరణ పత్రాలను ఆమోదించాలని కోరుతూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వినతి పత్రం అందజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా మెయిల్, ఎక్స్ప్రెస్ రైల్లో ప్రాథమిక ఛార్జీలలో అన్ని తరగతులలో రాయితీని పొందేందుకు రాష్ట్ర స్థాయి అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వ గుర్తింపు పొందారని అప్పలనాయుడు లేఖలో వివరించారు. అన్ని తరగతులలో 50% రాయితీలు అనుమతిస్తున్నారని పేర్కొన్నారు. కాగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన సమయంలో రైల్వే మంత్రిత్వ శాఖ జర్నలిస్టులకు రాయితీ పాసులను రద్దు చేసినప్పటి నుంచి అక్రిడేషన్ జర్నలిస్టులందరూ వార్తలు, కథనాలు తదితర ప్రెస్ సంబంధిత పనుల కోసం సొంత ఖర్చులతో జర్నలిస్టులందరూ తమ అధికార పరిధిలో తిరుగుతున్నారని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన జీతాన్ని విరాళంగా అందించారు. ఎంపీగా ఇటీవల తొలి జీతం 1.57 లక్షలు అందుకున్న ఆయన ఆ చెక్కును ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు అప్పగించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు సీఎం చంద్రబాబు అభినందించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ సాగింది. వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి న్యాయమూర్తి నోటీసులు ఇచ్చారు. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. దర్యాప్తు ముసుగులో సీబీఐ తనను వేధిస్తోందని కేజ్రీవాల్ పిటిషన్లో పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని చెప్పారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీకి ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ ఖండించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహించొద్దు, ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓ నోట్ విడుదల చేసింది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ది కుమార్, మాలవిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో కొత్తగా క్యూఆర్ కోడ్ విధానాన్ని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తీసుకొచ్చింది. రీడింగ్ తీశాక వచ్చే బిల్లు కిందే క్యూఆర్ కోడ్ ఉంటుంది. వినియోగదారులు ఫోన్ పేలో దీనిని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి రాగా త్వరలో అన్ని జిల్లాల్లో క్యూఆర్ కోడ్ బిల్లులు రానున్నాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome to Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, Conservative Dentist and Endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry, orthodontic treatments including braces and invisible aligners. Hello, I'm Dr. Uma Abdallah, co-founder of Ramesh Dental Care. I'm the chief periodontist and implantologist in RDC. Here in RDC, we provide honest patient education. That is, with us, you are a partner in your own dental treatment plan. In RDC, we provide same-day emergency treatment plan. Same-day emergency dental treatment is always on call 24/7 in RDC.
వెల్కమ్ బ్యాక్. బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 324 దాటి 364 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 77 సీట్లు, లిబరల్ డెమోక్రాట్స్ 48 సీట్లలో గెలిచింది. మరిన్ని ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఓటమికి తనదే బాధ్యతని సునాక్ వెల్లడించారు. లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ కు ఫోన్ చేసి అభినందించారు. ఇవాళే అధికారిక మార్పిడి జరుగుతుందన్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైంది. కళ్యాణ్ రామ్ జన్మదినం సందర్భంగా మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అశోక్ ముప్పా, సునీల్ బులుసు నిర్మిస్తుండగా అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి టైటిల్ విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది. టీజీపీఎస్సీ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. రహదారిపై బైఠాయించి విద్యార్థి సంఘ నేతలను నిరసనలు తెలిపారు. అక్టోబర్లో మెగా డిఎస్సీ నిర్వహించాలనే డిమాండ్ తో వారు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ప్రేయస్ లావణ్య ఫిర్యాదు చేసింది. తనను ప్రేమించి శారీరకంగా వాడుకున్నాడని, ఇప్పుడు తనని వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్షిప్ లో ఉన్న, గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం. తన సినిమాలో నటిస్తున్న ఓ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడు. రాజ్ 3 నెలల క్రితం ఇంటికి నుంచి వెళ్లిపోయి నాకు దూరంగా ఉంటున్నాడు. రాజును వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు. గతంలో నన్ను డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించారు. అరెస్ట్ అయి 45 రోజులు జైల్లో ఉన్న రాజ్ నాకు ఎలాంటి సాయం చేయలేదు అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ స్టార్ హీరో ధనుష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కుబేరా. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా తాజాగా ఆమె ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటగా వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్, పి రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జర్నలిస్టులకు రద్దు చేసిన రైల్వే రాయితీ పాసులను పునరుద్ధరించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి వినతి పత్రం అందజేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. అమరావతి నిర్మాణానికి టీడీపీ ఎంపీ విరాళం. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ 17కు వాయిదా. ప్రభాస్ రాజాసాబ్ సినిమాపై ఆ వార్తలు ఫేక్, నిర్మాణ సంస్థ. క్యూఆర్ కోడ్తో విద్యుత్ బిల్లు చెల్లింపులు. రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి. ఎన్కేఆర్ 21 ఫస్ట్ లుక్ విడుదల. టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత. అక్టోబర్లో మెగా డిఎస్సీ నిర్వహించాలనే డిమాండ్తో ఆందోళన. హీరోయిన్ అఫైర్ పెట్టుకుని నన్ను వదిలేశాడు. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ పై యువతి ఫిర్యాదు. కుబేరా ఫస్ట్ లుక్ గ్లింప్స్ వైరల్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.